అగరుబత్తిని ఏ విధంగా తయారు చేస్తారో చూద్దాం. తయారు చేయడానికి కావలసినవి: అగరబత్తి పుల్లలు, జిగుట, డస్ట్, చార్కో పౌడర్, మిషన్. తయారు చేయు విధానం: ముందుగా జిగుట, డస్ట్, చార్కో పౌడర్ను సమానంగా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో తగినన్ని నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా ఉండేలా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న పొడిని మిషన్లో వేసుకోవాలి. అలా వేసుకున్న తరువాత అగరబత్తి పుల్లలను మిషన్లోకి ఈ విధంగా ఉంచాలి. ఇప్పుడు మిషన్ను ఆన్ చేయగా ఈ పుల్లలు ఒక్కొక్కటిగా మిషన్లోకి వెళ్ళడం వల్ల పొడి పుల్లలకు అతుక్కొని ఇలా బయటకు వస్తాయి. ఈ విధంగా తయారైన అగరబత్తులను ఎండలో కొద్దిసేపు ఆరబెట్టాలి. ఇలా దాదాపు 1 గంట సేపు ఆరిన తరువాత వీటిని తీసి ఒక్కొక్క కట్ట 1 కిలో ఉండేలా కట్టుకోవాలి. ఈ విధంగా అగరబత్తులు తయారైనవి. తీసుకోవలసిన జాగ్రత్తలు: జిగుట, డస్ట్, చార్కో పౌడర్ను కలిపినప్పుడు అన్నీ సమానంగా ఉండేలా చూసుకోవాలి. ఇవి కలిపినప్పుడు ఉండలు లేకుండా ఉండేలా కలుపుకోవాలి. అగరబత్తి పుల్లలు మిషన్లోకి వెళ్ళేటప్పుడు సరిగ్గా లేని పుల్లలు మిషన్లో ఇరుక్కుంటాయి. వీటిని మిషన్ ఆఫ్ చేసి బయటకు తీసివేయాలి. అగరబత్తులను ఎండలో ఆరబెట్టినప్పుడు ఎక్కువసేపు ఆరబెట్టరాదు. ఎక్కువసేపు ఆరబెట్టడం వల్ల అవి బెండు అయ్యే అవకాశం ఉంటుంది. నిర్వహణ వివరములు: మిషన్ 1,20,000 రూపాయలు. ఇది బెంగుళూరులో లభించును. అగరుబత్తి పుల్లలు 1 కేజీ 112 రూపాయలు. జిగుట 1 కేజీ 40 రూపాయలు. డస్ట్ 1 కేజీ 10 రూపాయలు. చార్కో పౌడర్ 1 కేజీ 5 రూపాయలు. ఇవి బెంగుళూరులో లభించును. 1 కేజీ జిగుట, 1 కేజీ డస్ట్, 1 కేజీ చార్కో పౌడర్, 1 కేజీ అగరబత్తి పుల్లలకు 3 కేజీల 700 గ్రాముల నుండి 4 కేజీల వరకు అగరబత్తులు తయారవుతాయి. ఈ విధంగా తయారైన అగరబత్తులను డీలర్లకు లేదా ప్యాకింగ్ ఏజెంట్లకు అమ్ముకోవచ్చు.